హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను హారిక బ్లాగ్స్. ఇవాళ వీడియోలో మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గులాబ్ జామున్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు మిల్క్, బ్రెడ్ అండ్ షుగర్. ఫస్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బ్రెడ్స్ 4 సైడ్స్ ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం నైఫ్తో ఇలా కట్ చేసేసుకొని సైడ్కి తీసుకోవాలి. అలా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మనం ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకొని అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా అంతా పౌడర్ అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా మిల్క్ ఎక్కువ వేస్తే ఒకటేసారి ముద్దగా అయిపోతుంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఫైన్ డో లాగా మనం ఈ పౌడర్ని కలుపుకోవాలి. అప్పుడు మనకు చపాతీ ముద్దలాగా సాఫ్ట్నెస్ చూసుకుంటూ మనం కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొన్ని మాత్రమే మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. అన్నీ తయారు చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ని 2 హ్యాండ్స్ మధ్యలో డౌన్ పెడుతూ చిన్న చిన్న బాల్స్గా ప్రెస్ చేస్తే మనకు క్రాక్స్ ఏం లేకుండా నీట్గా ఆ బాల్స్ అనేవి వస్తాయి. మొత్తం ఇలా బాల్స్ అన్నీ ఈ విధంగా క్రాక్స్ ఏం లేకుండా మనం బాగా నీట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. షుగర్ సిరప్కి మనం 1/2 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ వేసుకొని మనం జస్ట్ ఎక్కువ పాకం ఏం అవసరం లేదు. జస్ట్ షుగర్ మెల్ట్ అయిపోయి మనకు ఒక వాటర్ అనేది కొంచెం బాయిల్ అయితే చాలు. ఈ విధంగా అప్పుడు కొంచెం బాయిల్ అవుతున్న టైంలోనే ఒక 2-3 ఇలాచీస్ని మనం కొంచెం క్రష్ చేసి పాకంలో వేసుకుంటే చాలు. డీప్ ఫ్రై కాయలు పెట్టుకొని వాటన్నిటిని గులాబ్ జామున్స్ అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసిన వెంటనే కదిపితే మనకు క్రాక్స్ అనేటివి వస్తాయి. అందుకే ఒక 2 మినిట్స్ తర్వాత మనం కలుపుకుంటే అవి క్రాక్స్ ఏం లేకుండా మనకు ఈజీగా పైకి తేలినట్టు వచ్చేస్తాయి. ఇలా కొంచెం కొంచెం గోల్డ్ షేడ్ వచ్చినప్పుడు కలుపుకుంటే చాలు. ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుంటే ఒక 1/2 అవర్ అందులోనే పెడితే మనకు ఆ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకొని బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. మనకు గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఇఫ్ యూ లైక్ ఇట్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.